మనుషులు అడియాసలో గుర్రానికి కళ్ళు లేకుండా ఉంటున్నప్పుడు ఎలాగైతే తనకు నచ్చినట్టుగా పరిగెడుతుంటుందో మనిషి కోరికలు కూడా అలాగే ఉంటాయంటట. అందుకనే నీ కోరికలకి ఏమేయమంటారు? కళ్ళు వేయమని. అంటే అర్థం ఏంటంటే కళ్ళు లేకపోతే అది నచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంటది. అందుకనే చూడండి, మనుషుల జీవితంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారో ఏమీ తెలియదు. దెబ్బ ఏదైనా మనకు తగిలిసినాడు, అమ్మో ఇది చెయ్యకూడదు అనుకుంటాం. దేవుడు చెబుతున్నాడు అవి ముందుగానే చేయకూడదు అని చెప్తుంటే దెబ్బలు తగిలించుకున్న తర్వాత చతకలు పడిపోయి మాట్లాడుతుంటాం ఈ పరిస్థితులన్నింటినీ. అడియాసలు కలిగి వాడు ఉన్నదాన్ని సరిపెట్టుకోకుండా ఏవేవో ఆలోచనలు పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుని ఆ పరిస్థితులు గుండా వెళ్తే వాడు ఆలోచన విధానాలు అలాగుంటాయంటే ఏమని చెప్తున్నాడు చూడండి, ఎలాగో చచ్చిపోతాం కాబట్టి తిందుము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించచ్చు, గొర్రెలను కొయ్యచ్చు, మాంసం తినచ్చు, ద్రాక్షరసం త్రాగొచ్చు, సంతోషించి ఉత్సాహించుదురు. చాలా మంది ఉంటాయి. రేపు ఎలాగో చచ్చిపోతాం కాబట్టి చచ్చిపోయే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా కొన్ని రోజులు చచ్చిపోతాం అమ్మా అని అన్నారు అనుకోండి, మన బంధువులందరినీ దగ్గర నిలబెట్టుకుని ఉన్నప్పుడు గోంగూర చికెన్ ఉండేవి కదమ్మా, అది తీసుకురా, అంగో నా మనవరాలు మనవడు వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ పెళ్లి చూసి చచ్చిపోతాను. తర్వాత ఎవరినో చూడలేదు వాళ్ళు చూసేసానంటే అది అయిపోతుంది. మొన్న ఏదో తినాలనుకున్నాను, అది ఏదో తెచ్చిపెట్టి అది తినేస్తానమ్మా, హ్యాపీగా ఉంటుంది. చూడండి, చచ్చిపోయే చివరి క్షణాల్లో కూడా నేను చచ్చిపోతాను ఎక్కడికి పోతాను అనుకునే ప్రశ్న లేకుండా మనిషి అంత దారుణమైన ప్రశ్నలోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటో తెలుసా? వాడు ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు పుట్టుతున్నాడో, వాడు పుట్టుకి వెనకాల పరమార్థం ఏంటో, వాడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడో గమ్యం ఏంటో వాడికి తెలియకుండా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అడియాసల కంటికి పొరలు గమ్మేసినాయి. మనిషి దాన్ని అన్వేషించడానికి పరుగులు పెట్టడానికే ఉన్నాడు తప్ప ఈ పరుగులు దేని దగ్గరికి వెళ్ళి ముగిస్తాను. ఒకవేళ ఈ పరుగు పరిగెట్టిన తర్వాత నేను అనుకున్నది సాధించిన తర్వాత సాధించిన దానితో పాటునే యుగ యుగాలు అనిపిస్తూ బ్రతుకుతానా? నా జీవితం ఏంటి? నేను ఎందుకు పరిగెడుతున్నాను? నేను ఇంత పరిస్థితుల్లో నేను సంపాదన సందులో పడిపోయి ఇదిగో 30 సంవత్సరాలకి మొదలెట్టిన పరుగు 70 సంవత్సరాలకి నేను ముగిస్తే నేను పిల్లలతో ఆడుకోవలసినటువంటి ఈ వయసు వృద్ధాప్యలోకి వెళ్ళిపోతాను. ఆ పిల్లల పెళ్ళై ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళతో ఉండవలసిన బంధుత్వం, వాళ్ళతో ఉండవలసినటువంటి ప్రేమానురాగాలు, నా భార్యతో గడపవలసిన దినాలు నేను కోల్పోతున్నాను అనుకునే విచక్షణ లేకుండా బ్రతుకుతున్నాడంటే మనిషి జీవితం ఎలా పరుగులు పెడుతున్నాడో చూడండి ఒకసారి. దానికి కారణం ఏంటో తెలుసా? మనిషి అడియాసలు కలిగి ఉండడం వల్ల వాడు ఎదుటిగా ఉన్న దాన్ని సంతోషించలేనటువంటి పరిస్థితి.